ఆ బుక్కకి రండి కొండజాలు పోతే బతకరు సార్ అని చెప్తాను. ఎవరు బతకరు సార్, దాంట్లోనే దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా. కొండజోలి బియ్య ఆడ కొంచెం మట్టి అయినా రాయి అయినా తీసుకెళ్ళినా ఖచ్చితంగా వాళ్ళు బసం అయిపోతారు సార్ అక్కడే ఖచ్చితంగా. బతకరు మునీసులు బతకనేరు ఆ కొండ దేవుడు సాక్షిగా ఉన్నాడు సార్ అక్కడ. అది మనకు తెలుసు, ఇక్కడ ఉండే స్థానికులకు తెలుసు. సార్ మైనింగ్ ఇవ్వాలనుకున్నప్పుడే ఈ నుంచి ఒక నెల ముందు మైనింగ్ ఇవ్వాలని వచ్చారు. వచ్చిన తర్వాత స్టీల్ ఫ్యాక్టరీ కూలిపోయింది తెలుసా అక్కడ విశాఖపట్నం, మీకే తెలిసింటది. స్టీల్ ఫ్యాక్టరీ కూలిపోయి అక్కడికక్కడే 16 మంది ఏమో మృతి చెందిపోయినారు. వాళ్ళే అసలు గుర్తు తెలియని స్థితిలో మృతి చెందారు. మైనింగ్ ఇవ్వాలనుకుంటానంటే అనుకున్నారు అంతే. మీరు వాళ్ళు తీసుకెళ్లారో లేదో మాకు తెలియదు. కాకపోతే మా కొండ సాదికొండ మల్లయ్యకొండ మైనింగ్ ఇవ్వాలా, ఈటి నుంచే పోవాలనుకోని ఇటుకు వచ్చి మైనింగ్ గురించి మాట్లాడుకుంటున్నట్టే స్టీల్ ఫ్యాక్టరీ కూలిపోయింది. కంపల్సరీ ఇక్కడ నుంచి ఒక యంత్రం తీసుకెళ్లినా ఒక రాయి తీసుకెళ్లినా స్టీల్ ఫ్యాక్టరీ మొత్తం కూలిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది సార్. ఖచ్చితంగా దానికి మేము ఖచ్చితంగా నమ్మకం ఇవ్వగలము. మా దేవుడు సాష్టాగా ఉన్నాడు, మాకు దేవుడు మాకు సాష్టాగా ఉన్నాడు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము అని ఖచ్చితంగా గ్యారెంటీగా చెప్పగలం సార్. మేము ఆ విషయం బతకరు సార్ వాళ్ళు. అసలు ఇటు నుంచి ఒక చిన్న మట్టి తీసుకెళ్ళినా వాళ్ళు బతకరు. వాళ్ళే కాదు కదా, వాళ్ళ తరఫున వచ్చిన వాళ్ళకని బతకరు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఇక్కడ మా లేడీస్ ఉన్నాం కదా, వాళ్ళు ఒకవేళ పల్లెలో నుంచి కూడా ఒక కాయలు తిరిగి రావాడా నుంచి మట్టి తెచ్చుకోవాలన్నా కానీ కొంచెం ఇబ్బంది సార్. చాలా గెవులున్నాయి సార్, బాగా దారుణాలు గీతముండాయి. నీళ్లు పెట్టుకుని ఎంత దూరమైంది వాళ్ళకొతాం గెవుల్లోనే లోపునే సరకులోనే భగవంతుడు. అప్పుడు మీరు అంటారు ఉండాలి, మేమే దొరుకుపోతాం రండి, కూడా అవసరం మేమే దొరుకుని ఉన్నారు పైన దాంట్లో దేవుడు ఉన్నాడు, మనం పిలిచి పలుకుతాడు ఖచ్చితంగా. మేమే చూపించుకోండి సార్ రండి సార్. కొండపైకి ఇవ్వడానికి అసలు ఆస్కారం లేదు, ఇవ్వలేరు కానీ అసలు ఎవరు. చెప్పండి.